ఓం గంగ్ గణపతే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మనకి 2026 సంవత్సరంలో నిజజ్యేష్ఠ మాసంలో జూలై 3వ తేదీ అనగా శుక్రవారం రోజున సంకటహర చతుర్థి వ్రతం అయితే ఉంది కదండి. ఈ రోజున స్వామివారికి పూజ ఎలా చేసుకోవాలి, ముడుపు ఎలా కట్టుకోవాలి, ఉపవాసం ఎలా ఉండాలి, చంద్రునికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలి, ఇంకా పాటించవలసిన నియమాలేంటి అనే అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తాయండి. మీరెవరైనా సరే తీవ్రమైన కష్టాల్లో ఉన్నప్పుడు, అంటే డబ్బు సమస్య కానివ్వండి, ఆరోగ్య సమస్య కానివ్వండి, ఇంకేమైనా తీవ్రమైన కష్టాల్లో ఉన్నప్పుడు, ఇంకా ఆ సమస్య తీరదు అనిపించినప్పుడు ప్రతి నెల కూడా పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి చవితి రోజున సంకటహర చతుర్థి వ్రతాన్ని కనుక ఆచరిస్తే మీరు 3 నెలలు కానివ్వండి, 5 నెలలు కానివ్వండి, 9 నెలలు కానివ్వండి, ఇలా సంకల్పం తీసుకొని ఈ వ్రతాన్ని కనుక ఆచరిస్తే అతి శీఘ్రంగా మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయండి. నా పూర్తి నమ్మకంతో ఈ విషయం అయితే తెలియజేస్తున్నా అండి. ఇంకా పూజ విధానం ఎలా చేసుకోవాలో తెలియజేస్తాను. ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి తలంటి స్నానం ఆచరించి ఇంటిని, పూజ గదిని అంతా శుభ్రం అయితే చేసుకోవాలండి. ఈ సంకటహర చతుర్థి రోజున ముఖ్యంగా పాటించవలసిన నియమాలు ఏంటి అంటే, ముందుగా ఈ వ్రతాన్ని ఆచరించుకోవాలనుకుంటే ఈ రోజున ఇంట్లో నాన్ వెజ్ అనేది ఉండకూడదండి. తలకి నూనె అనేది రాయకూడదు, బ్రహ్మచర్యం అనేది పాటించాలి. ఇంకా ఈ రోజున పూజ చేసేవాళ్ళు ముడుపు అనేది కట్టుకోవాలండి. ఒకవేళ మేము ముడుపు కట్టుకోకుండా పూజ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చండి, ముడుపు లేకుండా అయినా పూజ చేసుకోవచ్చు. మన కోరికను ఆ స్వామివారికి ముడుపు రూపంలో కట్టుకొని ఈ పూజ అయితే చేసుకుంటాం కాబట్టి ముడుపు అనేది కట్టుకుంటామండి. ఒకవేళ మీరు ముడుపు లేకుండా చేసుకోవాలనుకుంటే అలాగైనా చేసుకోవచ్చు. ఈ ముడుపు అనేది 2 విధాలుగా కట్టుకోవచ్చండి. మొదటి ఏంటంటే, ఒక ఎర్రటి క్లాత్ అనేది తీసుకొని, ఒక ఎర్రటి కానీ పసుపుది కానీ ఒక క్లాత్ అయితే తీసుకొని జాకెట్ ముక్క అనేది తీసుకోవాలండి. దానికి 4 వైపులా గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత 3 గుప్పెలు బియ్యం అనేది వేసుకొని వాటిలో 2 తమలపాకులు, 2 వక్కలు, 2 ఖర్జూరాలు కానుకగా 11 రూపాయలు కానివ్వండి, 51 రూపాయలు కానివ్వండి, 101 రూపాయలు కానివ్వండి, ఇలా డబ్బులు అనేది పెట్టుకొని ముడుపు అనేది కట్టుకోవాలండి. కట్టుకొని స్వామివారికి మనం కోరికని చెప్పుకుంటా ఈ ముడుపు అనేది కట్టుకొని 3 ముళ్ళు అయితే వేసుకొని పూజలు అయితే పెట్టుకోవాలి. ఉదయం స్వామివారి దగ్గర ఇలా నార్మల్గా పూజ చేసుకొని మనం ఈ ముడుపు అనేది కట్టుకొని స్వామివారి దగ్గర పెట్టుకోవాలండి. మరలా ఏంటంటే సాయంత్రం ఆ ముడుపు అనేది తీసి అందులోని బియ్యాన్ని ప్రసాదంగా చేసి స్వామివారికి సమర్పించాలి. ఇది ఒక పద్ధతి అండి. మరికొంతమంది ఏం చేస్తారంటే, ఈ ముడుపు అనేది కట్టుకొని మొదటిసారి కట్టుకొని తర్వాత మన ఎన్ని నెలలు సంకల్పం తీసుకుంటే అన్ని నెలలు ఆ ముడుపును అలాగే ఉంచుతారండి స్వామివారి దగ్గర. ఉంచి తర్వాత మన అనుకున్న నెలలు పూర్తయిన తర్వాత ఆ ముడుపు అనేది తీసి ఆ ముడుపులోని బియ్యంతో ప్రసాదంగా చేసి స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు. కానీ అప్పటిదాకా అన్ని నెలలు ఏంటంటే ఆ ముడుపులో బియ్యం పాడైపోతాయి కాబట్టి ఇలా మొదటి పద్ధతిలో అయితే నేనైతే చేస్తానండి. అంటే ప్రతి నెల ముడుపు కట్టుకొని ఉదయం ముడుపు కట్టుకొని సాయంత్రం ఆ ముడుపు అనేది తీసి స్వామివారికి ఆ ముడుపులోని బియ్యంతో స్వామివారికి ప్రసాదం అయితే చేసి నైవేద్యంగా సమర్పిస్తాను. మీ ఇష్టం, మీరు ఏ పద్ధతిలో చేయాలనుకుంటే ఆ పద్ధతులైనా ఈ పూజ అయితే నిర్వహించుకోవచ్చు. ఇలా ఉదయం అయితే పూజ చేసుకొని స్వామివారికి పూజ అయితే చేసుకోవాలి. ఈ పూజ అనేది పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చండి, లేదా సపరేట్గా పీఠం ఏర్పాటు చేసైనా చేసుకోవచ్చు. ఉదయం సింపుల్గా పూజ చేసుకొని ఉదయం నుంచి రాత్రి వరకు, అంటే చంద్రోదయం వరకు ఉపవాసం అనేది ఉండాలండి. ఖచ్చితంగా ఉపవాసం అనేది ఉండాలండి. ఉపవాసం ఉండలేము అనుకునేవారు కనీసం పాలు, పండ్లు అన్నీ తీసుకోవచ్చండి. తప్పనిసరిగా ఉపవాసం అయితే ఉండాలి. ఉపవాస నియమాలు ఎందుకు పెట్టారంటే, భగవంతునికి దగ్గరగా ఉండి ఆయన నామస్మరణ చేసుకుంటూ ఉంటామని, మనం ఆ మనసు ఆ స్వామివారి మీద ఉంటుందని ఈ ఉపవాస నియమం అయితే పెట్టారండి. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం ముడుపు ఓపెన్ చేసి అందులోని బియ్యాన్ని నైవేద్యంగా చేసి, నైవేద్యంగా బెల్లపన్నాన్ని కానివ్వండి, ఉండ్రాళ్ళు కానివ్వండి, మీరు ఏదైతే నైవేద్యం చేయాలనుకుంటున్నారో ఆ నైవేద్యం అయితే చేసి సాయంత్రం షోడోపచారాలతో పూజ అయితే చేసుకోవాలండి. సాయంత్రం మనం 2 గణపతులకైతే పూజ చేయాలి. ముందుగా మనం చేసే పనిలో ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని
గణపతికి పూజ చేయాలి. తర్వాత మనం సంకటహర గణపతికి చేయాలండి. మనం ఇద్దరు గణపతులని, మీ దగ్గర 2 గణపతుల ఫోటోలు ఉంటే గణపతి ఫోటోలను పెట్టుకోవచ్చు, లేదా ఒక ఫోటో ఉన్న విగ్రహం ఉన్న పెట్టుకోవచ్చు అండి. లేదా మీ దగ్గర ఒక ఫోటో ఒకటే ఉంది అనుకుంటే ఫోటో పెట్టుకొని పసుపుతో గణపతిని చేసుకొని పూజ చేసుకోవచ్చు, లేదా విగ్రహం ఉన్న విగ్రహం అయినా పెట్టుకోవచ్చు అండి. నా దగ్గర స్వామివారి విగ్రహం ఉంటే విగ్రహం అయితే పెట్టుకున్నాం. మీరు కుదిరితే ఈరోజు అభిషేకం కూడా చేసుకోవచ్చు అండి స్వామివారికి. లేదా అభిషేకం చేయలేదనుకుంటే కనీసం పూజన చేసుకోవచ్చు. ముందుగా ఆదిదేవుడైన గణపతికి ధూపం దీపం నైవేద్యం సమర్పించి నైవేద్యంగా బెల్లానైతే సమర్పించాలండి. తర్వాత మనం సంకటహర చతుర్థి గణపతికి పూజ చేసుకోవాలి. నేను ఇక్కడ ఆదిదేవుడిగా గణపతి ఫోటోని అయితే పెట్టుకున్నానండి. సంకటహర చతుర్థి గణపతిగా చిన్న విగ్రహాన్ని అయితే పెట్టుకున్నాను. మీ ఇష్టం పసుపు గణపతినైనా పెట్టుకోవచ్చండి, గణపతి విగ్రహం లేకపోయినా. ఈ విధంగా నేను పూజ అయితే చేసుకొని స్వామివారికి షోడోపచారాలతో పూజ అయితే చేసుకున్నాను. ఒకవేళ మీరు షోడోపచారాలతో పూజ చేసుకోవడం రాదు అనుకునే వాళ్ళు ఓం గణపతే నమః అనుకుంటా పంచోపచారాలతైనా స్వామివారికి ధూపం దీపం నైవేద్యము కర్పూర హారతి అనేది సమర్పించవచ్చండి. మీరు స్వామివారికి మనస్ఫూర్తిగా ఏ విధంగా చేసుకున్నా ఆ స్వామివారు స్వీకరిస్తారు. భక్తి శ్రద్ధలతో ఆ స్వామివారిని పూజించాలండి. స్వామివారి అష్టోత్తరం చదువుకుంటా మీ దగ్గర గరిక ఉంటే గరిక అందుబాటులో ఉంటే గరికతో స్వామివారికి పూజ చేసుకోండి. లేకపోతే పూలతో అయినా అర్చేస్తా స్వామివారికి పూజ చేసుకోండి. లేకపోతే మీ దగ్గర ఉన్న అక్షింతలతో అయినా స్వామివారికి పూజిస్తా అష్టోత్తరం చదువుకుంటా పూజ చేసుకోండి. ఒకవేళ మీకు చదవడం రాదు అనుకునే వాళ్ళు ఓం గణపతే నమః అనుకుంటా కూడా ఆ స్వామివారికి గరికతో కానివ్వండి, పుష్పాలతో కానివ్వండి, అక్షింతలతో కానీ అర్చిస్తా స్వామివారికి పూజ అనేది చేసుకోవాలి. ఈ విధంగా సాయంత్రము మనం పూజ అయితే చేసుకోవాలండి. అంతా అయ్యే ముందుగా చివరిగా మంగళహారతికి ఇచ్చే ముందుగా కొంచెం అక్షింతలు చేతిలో పట్టుకొని సంకటహార చతుర్థి వ్రతకథను అయితే చదువుకోవడం కానివ్వండి, వినడం కానివ్వండి చేయాలండి. ఆ తర్వాత చంద్రోదయం వరకు వెయిట్ చేసి చంద్రునికి అర్ఘ్యం అనేది చూపించిన తర్వాత ఉపవాస విరమణ చేయాలి. ఒకవేళ చంద్రుడు కనిపించడం లేదు అంతసేపు మేము ఉండలేము అనుకునే వాళ్ళు ఏంటంటే సాయంత్రం 6:30 తర్వాత నక్షత్ర దర్శనం చేసుకొని ఆ నక్షత్రాన్ని చూస్తూ అర్ఘ్యం అనేది ఇవ్వాలండి. లేదా అప్పుడు దాకా కూడా మేము ఉండలేము అనుకునే వాళ్ళు పరమశివుని ఫోటోలో శివయ్య తల మీద చంద్రుడు ఉంటాడు కదండి, ఆ చంద్రుడిని చూస్తూ కూడా అర్ఘ్యం అనేది ఇవ్వచ్చండి. అర్ఘ్యం అనేది ఎలా ఇవ్వాలి అంటే ఒక రాగి కానివ్వండి, వెండి కానివ్వండి, ఇత్తడి కానీ చెంబు తీసుకొని అందులో కొంచెం నీరు, పుష్పాలు, అక్షింతలు వేసుకొని కింద ఒక ప్లేట్ అనేది పెట్టుకొని నీళ్ళని ప్లేట్లో వదులుతా ఓ చంద్రాయ నమః ప్రథమ అర్ఘ్యం సమర్పయామి, ద్వితీయ అర్ఘ్యం సమర్పయామి, తృతీయ అర్ఘ్యం సమర్పయామి అంటూ 3 సార్లు నీటిని అయితే వదలాలండి. ఒకవేళ మీరు ప్లేట్లో కాకపోయినా డైరెక్ట్ చెట్టులో అయినా ఈ మనం నేలపైన ఇవి అయితే వదలొచ్చండి ఈ నీళ్ళు. తర్వాత ఈ నీటిని ఏంటంటే చెట్టులో అయితే పోయొచ్చు. ఈ విధంగా చంద్రునికి అర్ఘ్యం ఇచ్చిన తర్వాత స్వామివారికి టెంకాయ సమర్పించి కర్పూర హారతి అనేది ఇవ్వాలండి. ఈ విధంగా మనం ప్రతి నెల కూడా ఆ స్వామివారికి సంకటహార చతుర్థి వ్రతాన్ని ఈ విధంగా ఆచరించాలి. ఉదయం నార్మల్గా పూజ చేసుకొని స్వామివారికి దగ్గర ముడుపు కట్టుకొని మళ్ళా సాయంత్రం స్వామివారికి షోడోపచారాలతో పూజ చేసుకొని ఆ ముడుపులోని బియ్యంతో స్వామివారికి ప్రసాదాన్ని అయితే తయారు చేయాలి, అంటే నైవేద్యం అయితే సమర్పించాలండి. మీ ఇష్టం, మీరు ఏ నైవేద్యమైనా సమర్పించవచ్చు. నేనైతే ఈ విధంగానే పూజ అయితే చేసుకుంటా అండి ప్రతి నెల కూడా. మీరు ఇష్టం ఇన్ని నెలలని సంకల్పం తీసుకొని ఈ నెల ఈ వ్రతాన్ని అయితే ఆచరించండి. అతి శీఘ్రంగా మీరు ఏమనుకుంటే అదైతే జరుగుతుందండి. నా పూర్తి నమ్మకంతో అయితే ఈ విషయం అయితే చెప్తున్నాను. ఇంకా ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత ఉపవాసం అనేది చేయాలండి. ఈ చంద్రోదయ సమయాలు అనేది మనకి వేరు ప్రాంతాలు వేరు విధాలుగా ఉంటుంది. నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే పెట్టానండి. మనకి ఎప్పుడు చంద్రోదయ సమయం అనేది మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియో కూడా చూడండి. ఇంకా మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే సంకటహార చతుర్థి వ్రతానికి సంబంధించి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. ఒకవేళ మేము ఉదయం పూజ చేసుకోవడం కుదరలేదండి, మాకు తెలియలేదు, మాకు ఇప్పుడే తెలిసింది, మేము సాయంత్రం అయినా ఈ పూజ చేసుకోవచ్చు అంటే అలాగైనా చేసుకోవచ్చండి. సాయంత్రం అయినా ఈ పూజ అయితే చేసుకోవచ్చు. కొత్తగా ప్రారంభించే వాళ్ళు ఈ వ్రతాన్ని ఈ నెల ప్రారంభించవచ్చండి. ఈ నెలే కాదండి, ఎప్పుడైనా మనం ఈ సంకటహార చతుర్థి వ్రతాన్ని అయితే ప్రారంభించవచ్చు. మనకున్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి.
ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.